చెప్పాలంటే దాదాపు 8 ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి కొత్తగా పెళ్లి చేసుకొని ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే ఉమ్మడి కుటుంబం నుంచి ఊడిపోయినటువంటి వాళ్ళకి అందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వడానికైతే ఒక ఆలోచన చేస్తున్నట్టుగానే మనకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద 12 లక్షల వరకు కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడబోతూ ఉంది. న్యూ మ్యారీడ్ కపుల్స్కి, అలాగే ఎవరైతే ఏదైతే ఉమ్మడి కుటుంబం నుంచి విడిపోయినటువంటి వాళ్ళకి వారందరికీ కూడా ఒకవేళ రేషన్ కార్డు వచ్చినట్టు ఏది ఉంటే చాలా 6 గ్యారంటీల విషయంలో రేషన్ కార్డుతో లింక్ ఉండడం వల్ల అన్నిటిని కూడా కోల్పోతున్నటువంటి లబ్ధిదారులకైతే ఒక మేలైతే చేకూరనుంది. మొత్తానికి ఇటు రైతు రుణమాఫీ విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకు కూడా ఒక మేలైతే చేకూరనుంది. రేషన్ కార్డుతో సంబంధం ఉన్నటువంటి ప్రతి విషయంలో కూడా మేలు చేకూరనుంది. అసలు ఏం జరుగుతూ ఉంది, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉంది, వీటి గురించి ఒకసారి చర్చలోకి వద్దాం. మనతో పాటుగా అద్దంకి దయాకర్ కూడా లైన్లోకి వస్తున్నారు. అద్దంకి దయాకర్తో మాట్లాడదాం. నమస్తే అన్న. హలో, లైన్లో మీరు లైవ్లో ఉన్నారు దయాకర్ అన్న. రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఒక సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్గా కొనసాగుతూ ఉన్నారు, దామోదర్ రాయ నరసింహ మెంబర్గా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని? అంటే ఇది ఒక 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు అనే పదమే ఎత్తకుండా గత ప్రభుత్వం చేసిన దాన్ని చాలా మంది ప్రజలు వ్యతిరేకించిండ్రు. వ్యక్తిగతంగా మేము ప్రచారంలో పాల్గొన్నప్పుడు కానీ, గ్రామాలు సందర్శించినప్పుడు కానీ, కొంతమంది అయితే నేను దుబ్బాక పోయినప్పుడు అది సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అయింది, మీరు మాకు రేషన్ కార్డు ఇవ్వండి చాలు మేము ఓటేస్తామని. అంటే ఏ పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారో అది గతంలో గమనించినాం కాబట్టి ప్రభుత్వంగా. అదే కాకుండా కొత్త కుటుంబాలు 10 సంవత్సరాలు దాదాపు 10 లక్షల పైచిల కుటుంబాలు ఉన్నాయనేది ఒక అంచనా. ఆ కుటుంబాలు ఉమ్మడి కుటుంబంతో ఉండడం వల్ల ఏమైతుంది, అన్ని రేషన్ కు సంబంధించి కానీ ఇతరత్ర అంశాల్లో కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రీ లాంటివి కానీ ఇతర అంశాల్లో పథకాలు ఏవైతే లింక్ ఉన్నాయో అవి కుటుంబం ఒకటిగా గుర్తించినప్పుడు విడిపోయిన కుటుంబాలకు నష్టం జరుగుతుంది. అవును, కాబట్టి అలాంటి పరిస్థితి ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు వాళ్ళు ఒకటి బియ్యము, ఇంకోటి పంచదార, అప్పుడప్పుడు ఏమంటారు గ్యాస్ నూనె ఇట్లా ఇచ్చేటోళ్ళట. అట్లా కాకుండా ఇప్పుడు 9 రకాల వస్తువులు సివిల్ సప్లై ఇవ్వాలనుకుంటుంది. కాబట్టి అందుకని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో వారి శాఖకు సంబంధించిన అంశం కాబట్టి వారిని చైర్మన్ గా 2 మెంబర్లుగా దాన్ని చేస్తూ దాన్ని విధి విధానాలను కూడా రూపొందించి ఏ ఆదాయ వర్గాల వరకు ఎప్పటి వరకు ఇవ్వచ్చు అనేది, ఇంకా కుటుంబాన్ని విభజించిన తర్వాత కూడా ఎంతమంది ఉన్నారనేది చూసి రేషన్ కార్డులు ఇవ్వడం, రేషన్ కార్డులకి ఏ అంశాలు అపార్ట్ అవుతాయి అనే విషయాల్లో ఆ కమిటీ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. దీని ద్వారా పేద ప్రజలకు ముఖ్యంగా మేలు జరిగే అవకాశం ఉంటుంది. దిగువ మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వం నుంచి అందే ప్రతి అంశంలో కూడా వాళ్ళకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక రకంగా ప్రజలు హర్షించేదే, కానీ ఇది బాధ్యత. అంటే మనం రేషన్ కార్డులు ఇస్తే కూడా పాలు పోసి పాలాభిషేకాలు చేసేది కాదు. అవును, అది ఒక కామన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఏ ప్రభుత్వం అయినా సరే పేదలను ఆదుకోవడానికి చేయాల్సిన విధినిచ్చి మరి కేసీఆర్ గారు దాన్ని మరవడం వల్ల, ఎందుకంటే ఏదో పథకాలతోని మొత్తం గొర్రెలు బర్రెలు లేకపోతే ఈ పందులు ఇట్లాంటి వాటితోనే మొత్తం ప్రజల జీవితాల్లో బాగా వస్తుంది అనుకున్నారు. కానీ చాలా మంది పేదలకు ఇది ఉపయోగపడేది. తర్వాత బియ్యం కూడా నాసి రకం, మొదట్లో సన్న రకం బియ్యం ఇస్తున్నా అని చెప్పి తర్వాత ఏ విధంగా వచ్చినాయో చూసినాం. మనం సేకరిస్తున్న బియ్యం గాని మనం తీసుకుంటున్న బియ్యం గాని చాలా నాణ్యమైనగా ఉండేటట్టుగా అభయాస్తం పేరు మీద కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా 9 రకాల వస్తువులు వచ్చినాయో ఆ రకంగా 9 రకాల వస్తువులు తక్కువ ధరకు వచ్చేటట్టుగా ఒక ప్రయత్నం. హెల్త్ కార్డుల విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా నిన్న ఏర్పాటు చేసినటువంటి కేబినెట్ సబ్ కమిటీ సంబంధించినటువంటి విషయంలో కనబడతా ఉంది. హెల్త్ కార్డుల విషయంలో ఎట్లా చూడొచ్చు అంటారు? ఆరోగ్యశ్రీ ఇప్పటికే 10,000 రూపాయలు చేయడం జరిగింది. ఆరోగ్యశ్రీ మనం 10 lakhs వరకు పెంచినాం. 10 lakhs వరకు పెంచినాం. తర్వాత ఇతరత్ర హాస్పిటల్స్ లో ఎక్కడెక్కడ చేయించుకున్న వాళ్ళకి ఎంత వరకు ఇవ్వచ్చు అనేది ఒక చర్చ అయితే, హెల్త్ కార్డ్ రికగ్నిషన్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్. అంటే ఎవరికి అప్లై అవుతుంది, ప్రతి వాళ్ళు కూడా వచ్చి అప్లై చేసుకుంటే అది అసలైన లబ్ధిదారులకు నష్టం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఆ పథకం లబ్ధి పొందాల్సిన వాళ్ళకి ఇప్పుడు
ఇప్పుడు ఏది దీని పేరు ఏంటి, రైతు బంధు అని. అవును. ఫార్మ్ ల్యాండ్స్ వాళ్ళు లేకపోతే ఇతరత్ర రిచెస్ట్ ఫిల్మ్ సిటీలో వాళ్ళు కూడా లబ్ధి పొందింది 2 కోట్లు 3 కోట్లు. అవును. అయితే ఆ పథకం ఉంది కదా అని వినియోగించుకునే స్థితికి వచ్చింది. కాకుండా నిజమైన లబ్ధాలు ఇప్పుడు కేటాయింపుల వరకే మనం ఖర్చు చేయాలంటే ఎక్కువ మందికి వస్తాయి కదా. కాబట్టి ఎవరైతే అర్హులైన వాళ్ళను హెల్త్ కార్డ్స్ ఇస్తే వాళ్ళకి సంబంధించి ఇమీడియట్ గా వైద్యం అనేటట్టు కూడా ఇప్పుడు చాలా హాస్పిటల్స్ లో ఏమైతుందంటే కొన్ని హాస్పిటల్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంటే అందరు హాస్పిటల్స్ పోవడం వల్ల కూడా కొన్ని రకాల ఇబ్బందులు వస్తున్నాయి. సో అట్లా కాకుండా డిస్పర్స్ గా ఉండేటట్టుగా ఆరోగ్యశ్రీ అమలయ్యేటట్టుగా ఉండాలంటే ఈ కార్డులు ముఖ్యం. దీనికి తోడు ఆయా ప్రాంతాల్లో ఉండే విలువైన హాస్పిటల్స్ ను కూడా మనం సూచించాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని హాస్పిటల్స్ ఇప్పుడు వరంగల్ అనగానే ఎంజిఎం లాంటి, ఇప్పుడు ఇటువైపు రాగానే ఏంది మన నిజామాబాద్ లో హాస్పిటల్స్, ఇవి పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి. వాటిలో చూసుకోవడానికి కూడా ఎక్కువ ప్రతి వాళ్ళు హైదరాబాద్ అనగానే అంత వీటికి వస్తే నువ్వు హెల్త్ కార్డు ఇచ్చినా కూడా ఈ ప్లేస్మెంట్ దొరకదు, రియంబర్స్మెంట్ ఇబ్బందులు అదే జిల్లా లెవెల్లో ఈజీగా అయితే. సో వాటి విషయంలో కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది. హెల్త్ కార్డులకు కూడా రూల్స్ ఫ్రేమ్ చేసి వాటిని సమర్థవంతంగా హెల్త్ కార్డు వినియోగించుకోవడం అనేది చేయడానికి ఒక ప్రణాళిక అయితే తయారైంది. ఇప్పటికే గృహలక్ష్మికి సంబంధించినటువంటి విషయంలో గ్యాస్ బండ 500 రూపాయలకు సంబంధించినటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇంకా ఎంతమంది పెరగచ్చు అనుకుంటున్నారు ఈ రేషన్ కార్డులు కొత్తవి వస్తాయి? డెఫినెట్ గా ఇప్పుడు గృహలక్ష్మికి సంబంధించి ఇంకా 2-3 పథకాలు ఆ హెడ్ కింద ఉంది. అవును. సో వాటిని ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ఇట్లా ఉచితంగా దొరికినట్టుగానే గృహలక్ష్మి పథకం ఇళ్ళకి సంబంధించింది కాదు, ఇంకా కొన్ని అంశాల్లో ఆలోచన ఉంది. నేనేమంటే ఈ వీటి వల్ల లబ్ధిదారుల సంఖ్య పెరిగినా అసలైన లబ్ధిదారుల ఎంపిక అనేది వీటితో జరుగుతుంది. అవును. సో ఇప్పుడు దాని వల్ల ఏమైందంటే ఇప్పుడు అదనంగా అవసరం, అసలు ఇంట్లో డిమాండ్ ఎంత ఉన్నది, వీటి డిమాండ్ ఎంత ఉందని ఒక అసెస్ చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగానే ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే రేషన్ కార్డ్ అనేది ప్రాథమిక, ఆధార్ కార్డ్ అనేది వ్యక్తి గుర్తింపు ఉన్నదో, రేషన్ కార్డ్ అనేది ఆర్థిక గుర్తింపు, వ్యక్తిగత ఆర్థిక గుర్తింపు కింద, కుటుంబ ఆర్థిక గుర్తింపు కింద ఉంది. రేపు దాని బేసిస్ గానే ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద అందజేయాల్సిన 2500కు సంబంధించిన అంశం కూడా దీంతోనే ముడిపడి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి అన్నిటి మల్టీ పర్పస్ యూటిలిటీ కార్డ్ గా మనం రేషన్ కార్డు కూడా చూస్తున్నాం. కాబట్టి దానివల్ల ఎక్కువ నష్టం జరగకుండా మంచి ఎవరైతే అర్హులైన వారికి ఎట్లా ఏ విధంగా అందాలనే దాని మీద ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి అందరు కూడా సహకరిస్తారని భావిస్తున్నాం. ఎందుకంటే ఇక ప్రతి మన గ్రామాల్లో ఎట్లా ఉంటది, ప్రతి అందరికి రేషన్ కార్డే కావాలని ఉంటది. ఆదాయ వనరులు ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు కూడా ఉంటది. కానీ కొంత మేరకు ఆర్థిక వెసులుబాటు ఉన్న వాళ్ళు కాకపోయినా వచ్చి దాని విషయంలో కొంత ఉండాలి. కానీ పేదలకు అందాల్సిన పరిస్థితి ఉంటది కాబట్టి దాన్ని సహకరించాలనేది మనం. రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు ఇబ్బందులు పడతా ఉన్నారు. రేషన్ కార్డులో పేరు లేనందువల్లనే తీసేస్తున్నారు అనేటువంటి కాల్స్ కూడా వస్తూ ఉన్నాయి. ఆ విషయంలో ఏమైనా ఆలోచన చేయబోతా ఉందా సర్కారు? అసలు అది తప్పుడు సమాచారం. ఎందుకంటే రైతు రుణమాఫీ ఇప్పుడు ఫస్ట్ సెకండ్ లెవెల్స్ ఇప్పుడు రిలీజ్ అయినాయి కదా, థర్డ్ లెవెల్ 15th నాడే చేయొచ్చు మాక్సిమం గా. ఎవరికి ఏం కాకపోయినా టెక్నికల్ రిమార్క్స్ మాత్రమే. వాటిని మీరు స్థానిక బ్యాంకులను కానీ లేకపోతే స్థానిక నాయకత్వాన్ని కానీ ఎవరినైనా అది ఎప్పటికైనా కావు అనేది ఉండదు. కొన్ని ఆటంకాలు ఉండడం వల్ల ఏమైనా నష్టం జరిగినా దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి రాదు అనడానికి కారణాలు చాలా తక్కువ ఉన్నాయి. 100 మార్గాలు ఉంటే రావు అనడానికి 2-3 మార్గాలు మాత్రమే ఉంటాయి. అవి కూడా రిస్ట్రిక్టెడ్ గా ఉన్న వాటిని కూడా. కానీ రైతుకు డెఫినెట్ గా రుణమాఫీ అవుతుంది. దాన్ని ఎవరు కూడా తప్పుదో పెట్టించేది ప్రచారం చేయొద్దు. ఇప్పుడు నేను ఒక మాట, మొన్న మాకు ఎలిజిబిలిటీ లిస్ట్ లో రాలేదు, కారణం వెతికి దాన్ని లిస్టులో పెట్టి చేసుకోవాలి. మనం యాక్చువల్గా 29,000 కోట్ల రూపాయలు 28,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ అవుతుంది అనుకుంటే కుషన్ గా ఇంకో 2-3 కోట్లు అదనంగా పెట్టినాం.
2-3 వేల కోట్లు అదనంగా పెట్టినాం. ఇంకా 2-3 వేల కోట్లు అదనంగా పెట్టడానికి కూడా అదనంగా కేటాయింపులు చేసి రైతు రుణమాఫీ చేయడానికి కూడా ప్రభుత్వానికి ఎలాంటి సమస్య లేదు. ఓకే, కాబట్టి దీన్ని గమనంలోకి తీసుకొని రైతు రుణమాఫీ కాదు అని ఎవరో చేసే ప్రచారాన్ని నమ్మొద్దు. అందుకని మేము ఆ రోజు ముఖ్యమంత్రి గారు కేబినెట్ కలిసి అందరు ముఖ్య నాయకులతో కూడా కూర్చున్న రోజు అవసరమైతే మన మండల శాఖల్ని అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ని కూడా హెల్ప్ చేయాలి. రైతుకి ఎవరికైతే రాకపోతే బ్యాంక్ నోడల్ ఆఫీసర్ కలిసి రాని కారణం దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి. సో మనం ఇప్పుడు ప్రైవేట్ అప్పు కూడా తెచ్చి బ్యాంకు రుణం కింద చూపించాలంటే అట్లాంటి టైంలో రాదు. అవును, లేదంటే ఇతర వాటి కొరకు అప్పులు తీసుకొని రుణమాఫీ. రైతుకున్న అప్పంతా పంట కోసమే కాదు, మనం ఇచ్చేది పంట రుణాల మాఫీ. అవును, వ్యక్తిగత రుణాల మాఫీ కాదు కదా. ఇప్పుడు నేను పోయి ఒక 10 లక్షల రూపాయలు ఏదో ఇల్లు కట్టుకోవడానికి తెచ్చింది అనుకోండి, అది కూడా రైతు రుణమాఫీకి రాదు. పంట రుణమాఫీకి మార్గాలు ఉన్నాయి. పిఎస్సిఎస్ కానీ, డిసిసిబి కానీ, లేకపోతే బ్యాంకులు కానీ, షెడ్యూల్డ్ బ్యాంక్స్ మనం ఎక్కడైతే పాస్ పుస్తకం పెట్టి తెస్తారో వాటికి సంబంధించిన అంశంలో వారికి రుణమాఫీ అవుతుంది అనేది అందరు గుర్తుంచుకోవాలి. ప్రతి దాన్ని కూడా పరిష్కరించుకోవడానికి మీకు అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి. థ్యాంక్ యూ దయాకర్ అన్న. ఎస్, ఇది అద్దంకి దయాకర్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా రేషన్ కార్డుల విషయంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని మనం చూస్తూ ఉన్నాం అనేటువంటి మాటను అయితే అద్దంకి దయాకర్ అయితే చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా 8 ఏళ్ళు 10 ఏళ్ళుగా రేషన్ కార్డులకు దూరంగా ఉన్నటువంటి 10 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది అనేటువంటి మాట కూడా చెప్తా ఉన్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.